నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఈ నెల 24వ తేదీన అత్తిరి టీటీడీ కళ్యాణ మండపంలో హైందవ వారి ఆధ్వర్యంలో దేశ ధర్మముల రక్షణ ఆలయాల పరిరక్షణ కోసం శ్రీరామ జపయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జపయజ్ఞ నిర్వహణ సమితి సభ్యులు వాడపల్లి సూర్యతేజ తెలిపారు. సోమవారం ఉదయం మండపారాధన, హోమాలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో శివశక్తి అధ్యక్షులు కర్ణాకర్ సుగ్గున, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామంజనేయ చౌదరి, కమలానంద భారతి స్వామీజీ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి హాజరవుతారని తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభలో ఆమోదించడం పట్ల తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి అబ్బదాసరి లాజర్ హర్షాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ జరిగిందని తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంలో అసూలు బాసిన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముప్పుడి సుబ్బయ్య, కొడమంచిలి జితేంద్ర, జొన్నాడ సత్యనారాయణ, ఉండాజోరపు శ్రీను, నేకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1997లో అసెంబ్లీ ఏకగ్రీవం చేసి ఆనాటి ఎస్సీ వర్గీకరణకు చట్టం కల్పించినటువంటి నాయకుడు, ఆజ్యం పోసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సుప్రీంకోర్టు కేంద్రం ఆమోదం ఉండాలని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం ఇది రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని ఏదైతే అధికారం ఇచ్చిందో దాంట్లో భాగంగా మార్చి 20వ తారీఖున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం బీసీల్లో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఎస్సీల్లో కూడా ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ యొక్క ఫలాలు అందరూ పొందాలని ఆ యొక్క కృష్ణమాది గారు చిన్న ఈదుమూడి గ్రామంలో 20 మందితో స్థాపించిన ఉద్యమం ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందికి ఫలితాలను అందించాయంటే చాలా గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 2000 నుండి 2004 వరకు వర్గీకరణ అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాని ఉద్యోగాలు ఆ 4 సంవత్సరాల్లోనే మేము సాధించుకోగలిగాం. మిస్టర్ అంజన్ మిశ్రా గారు ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం 2011 ఏదైతే జనాభా దామాసా ప్రకారం ఆ యొక్క రాష్ట్ర యూనిట్గా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టడం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలకు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా మాదిగ జాతి 30 సంవత్సరాల పోరాటంలో కూడా కృష్ణమాది గారు ఏ పదవికి లొంగకుండా ఈరోజు వర్గీకరణ సాధించే దిశగా మా ఉద్యమ కిరీటం కేరటం ఏదైతే ఉందో మా యొక్క కృష్ణమాది గారికి కూడా మేము పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తీర్మానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధముగా ఏదైతే మా ఉద్యమం మా నాయకుడు ఉన్నాడో కృష్ణమాది గారికి కూడా ఈ యొక్క యావత్ మాదిగ జాతి ఉపకులాల తరపున శిరస్సు ఉంచి పాదాభి నమస్కారం చేసుకుంటా. భారత ప్రధాని కూడా ఒకసారి మనం ఆయన కూడా ధన్యవాదాలు తెలియని బాధిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా వెనకాల నుండి మందకృష్ణ భరోసా ఇచ్చి ఇది సుప్రీంకోర్టులో బెంచ్లు ఏర్పరచడం విషయంలో కానీ, సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టడం విషయంలో కానీ ఆయన చేశారంటే అది అందరు సెంట్రల్ గవర్నమెంట్కి అది ధన్యత మనం జీవనం బాధిస్తుంది. ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఇవాళ మా సోదరులు మాల సోదరులు కానీ వాళ్ళు ఎవరైనా ఇందులో బాధపడింది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఓట వాళ్ళకి ఇచ్చారు తప్ప ఒకరిదొకరు తీసుకోవడం లేదు. చంద్రబాబు కూడా చెప్పేది కూడా అదే. ఆయన ఒక జిల్లా లెవెల్లో కూడా తీసుకుంటానంటున్నాడు ఆయన. అంటే ఒక జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, ఒక జిల్లా తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనుకోండి మాల సోదరులు ఎక్కువ, అక్కడ జిల్లా పథకంగా చూస్తారు. అందుకే దీనివల్ల ఎవరు కూడా దీనిలో బాధపడిన పని లేదు, అందరికి సమాన్యాయం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిందంటే ఎవడైతే కింద వాడు పైకి రావాలని. సో అది చాలా సంతోషకరం. ఈ విషయంలో ముఖ్యంగా మీ పాత్రికేయులు చేసినందరూ కూడా ధన్యవాదాలు గురించి అలా తీసుకుంటాం. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపుని అత్యంత కిరాతకంగా నరికి చంపిన బన్నీని ఉరితీయాలని తణుకులో ట్రాన్స్జెండర్స్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ నిహారిక నాయక్ మాట్లాడుతూ అనకాపల్లిలో 4 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి చెందిన వ్యక్తి బన్నీ ట్రాన్స్జెండర్ దీపును కత్తితో దాడి చేసి చంపిన తీరు భయానకంగా ఉందని అన్నారు. పొట్టకుట్టి కోసం మా వృత్తిలో రోడ్డుపైకి వచ్చే ఎన్నో అవమానాలు, వివక్షతో నిత్యం ఆవేదన చెందుతున్న తమపై ఈ దాడులు ఆపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరి క్షేమం కోరుకుంటామే కానీ ఎవరికి ట్రాన్స్జెండర్ అపకారం చేయరని స్పష్టం చేశారు.
అనకాపల్లి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బాధ్యతగా వ్యవహరించి తమకు న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ట్రాన్స్జెండర్స్పై ఎటువంటి అగత్యాలు, దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ నలుపు రంగు వస్త్రాలు ధరించి తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నాకు దిగారు. రాష్ట్రపతి రోడ్లో మృతి చెందిన ట్రాన్స్జెండర్ దీపు ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. అనకాపల్లి దీపుకి న్యాయం జరగాలి. అనకాపల్లి దీపుకి న్యాయం జరగాలి. అనకాపల్లి దీపుకి న్యాయం జరగాలి. అనకాపల్లి దీపుకి న్యాయం జరగాలి. అన్యాయంగా చంపిన బండిని ఉరియాలి. అన్యాయంగా చంపిన బండిని ఉరియాలి. అన్యాయంగా చంపిన బండిని ఉరియాలి. మా వందనాలండి. మేము తణుకు నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యొక్క మెంబర్స్ మేమందరం కూడా గత 3 రోజుల క్రితం అనకాపల్లి గ్రామంలో దీపు అనే హిజ్రా అండి మా కమ్యూనిటీ మెంబరు. నేను బన్నీ అనే వ్యక్తితో ఒక 5 years నుంచి సహజీవనం చేస్తుందండి. ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ బన్నీ అనే వ్యక్తి యొక్క గ్రామం మన తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న పెనుగొండ గ్రామం అండి. ఈ దీపు అనే అమ్మాయిని ఈ బన్నీ అనే వ్యక్తి అతి కిరాతకంగా ఒక బాడీని చేతుల 2 పాటల కింద, తల ఒక పాట కింద, మొత్తం మొండెం దగ్గరికి ఎలా అంటే ఒక రప్పంతో కోసినట్టే ఒక అతి కిరాతకంగా ఎంతో బాధేస్తుందండి మాకు. ఎందుకంటే సమాజంలో మాకు న్యాయం లేదు. అందరూ స్వతంత్రం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. అందరికీ వచ్చిందేమో కానండి మా ట్రాన్స్జెండర్ స్వతంత్రం లేదండి. మేము ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళిన బాధలు, ఎక్కడైనా మా బాధ చెప్పుకున్నామన్నా కానీ మాకు న్యాయం జరగదు. మీ మీడియా మిత్రులు మాకు న్యాయం చేయండి. ఎందుకంటే అన్యాయంగా ఈరోజు ఒక దీపు అనే కాదు, అదే అనకాపల్లి గ్రామంలో అంతకుముందు ఒక అమ్మాయి మీద యాసిడ్ వేస్తారు, ఇంకో ట్రాన్స్జెండర్ ఏమో పట్టాల మీదకు తోసి చంపేశారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎక్కడో ఉన్న పెనుగొండ గ్రామంలో ఉన్న ఒక బన్నీ అనే వ్యక్తి అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో చంపాడు. మళ్ళీ ఎక్కడో ఉన్న హైదరాబాద్ అబ్బాయి వచ్చి తణుకులోనే మమ్మల్ని చంపడానికి మాకు గ్యారంటీ ఏంటండి? మాకు న్యాయం జరగాలి. ఈ బన్నీ అనే వ్యక్తికి ఉరి తీయాలి. గవర్నమెంట్ ఒకవేళ ఉరి తీయకపోతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అని అప్పు చెప్పండి. వీడు మా దీపుని ఎలాగైతే చంపాడో మేము అలాగే చేస్తాము. అప్పుడు దీపుకు జరగలేని న్యాయం మాకెలా జరుగుతుందో మేము చూస్తాము. మాకు న్యాయం చేయండి. మీ మీడియా మిత్రులందరికీ చేతులెత్తి తల వంచి. గణపవరం మండల విద్యుత్ వినియోగదారులకు ఈ నెల 23న గణపవరం మండలంలోని వరదరాజపురం సబ్స్టేషన్ పరిధిలో ఉన్న గణపవరం ఆకా సర్వీస్ గల రైతులు వెలగపల్లి, వరదరాజపురం, అర్ధవరం, వల్లూరు, వాకపల్లి, వీరేశపురం, ముగ్గుల, కొత్తపల్లి గ్రామాల వినియోగదారులకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు నిలుపుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. పెంటపాడు మండలం పరిమెల్ల లాకుల వద్ద శుక్రవారం ఈత కొడుతుండగా విద్యార్థి గల్లంతయ్యాడు. పరిమెల్ల లాకుల వద్ద తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు స్నానానికి దిగారు. ఈత కొడుతూ నీటి ప్రవాహానికి ఒక విద్యార్థి కొట్టుకుపోతుండగా కాపాడినందుకు మరో 2 విద్యార్థులు ప్రయత్నించారు. పల్లెపోగు వరప్రసాద్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. లైట్ ఫెయిల్యూర్ కావడంతో రాత్రి గాలింపు చర్యలు నిలిపివేశారు. ఉదయం తిరిగి గాలింపు చర్యలు ఫైర్ అధికారులు, పోలీసులు చేపట్టారు. ఇంకా యువకుడి ఆచూకీ కానరాలేదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సౌకర్యార్థం పొడవైన చలువు పందిళ్లు వేశారు. నిడదవోలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్డిఎస్ కమిటీ మొదటి సామాన్య సమావేశం, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా నాటు సారా నిర్మూలన లక్ష్యంగా సారా తయారీ, రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దాయిలను సక్రమమైన మార్గంలో తీసుకురావడం ద్వారా సత్ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ చినరాముడు పేర్కొన్నారు.
శనివారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నవోదయం 2.0 కార్యక్రమం పోస్టును ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. తోకాడ గ్రామంలో గృహ నిర్మాణ పనులకు సంబంధించి అదనపు ఆర్థిక సాయం కింద ఎస్సీ కులానికి చెందిన యాగి యోగేశ్వర్కి గృహ లబ్ధిదారులకు 50,000 ఆర్థిక సహాయం కింద తొలి విడత సొమ్ము మంజూరును ప్రతినిధి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ అందజేశారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం సోంపల్లి ఇసుక ర్యాంపులో మైనింగ్ అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు రాయల్టీ ఇన్స్పెక్టర్ సుజాత తెలిపారు. జిల్లా గనుల భూగర్భ శాఖ అధికారి వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ర్యాంపులపై దాడులు నిర్వహించినట్లు, ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా సోంపల్లి ర్యాంపు నిర్వహిస్తున్నారని సుజాత తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను రాజోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మైనింగ్ అధికారులపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద 1,400 రూపాయలు వసూలు చేస్తున్నారని, మాపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులైన తమపై అక్రమ కేసు నమోదు చేయడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 3వ డివిజన్ హిందూ శ్మశాన వాటికలో తీవ్ర ఎండల కారణంగా మంటలు చెలరేగాయి. శ్మశాన వాటికలో ఉన్న చెట్లను ఎగిసబడి మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి స్థానిక ప్రజలు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన తీర్థ ప్రసాద గోష్ఠి, బాలభోగి నివేదన అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం నుండి జిల్లా నలుమూల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షాకాలం పూర్తి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారికి అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనాలు చేసుకొని తలనీనాలు స్వామివారికి సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈనాటి బంగారు మాట. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపదంలో వేసే తొలి అడుగు. టెన్నిసన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.